శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన మూడవ భాగం 21/2/25 మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో స్వాగతం. అదివో అదివో హరిపాదం తందనానా అహి తందనానా పురి తందనానా బళ తందనాన బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే 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 కందువగు హీనాధికములెందు లేవు అందరికి శ్రీవారి అంతరాత్మ ఇందులో జంతుకులమింతా ఒకటే అందరికీ శ్రీవారే అంతరాత్మ నిందార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర అదియునొక్కటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటే అనుగు దేవతలకు అలకాను సుఖమొకటే ఘన కీట పశువులకు కామ సుఖమొక్కటే దిన మహోద్రవం దిన మహోరాత్రాలు తెగి ధనార్జునికొకటి వనర నిరుపేదలకును ఒక్కటే అవియు కొరలి శిష్టాన్నములు కొను ఆకలొకటి తిరుగు దుష్టాన్నములు తిరునాకలొకటి పరగు దుర్గంధములపై వాయు ఒకటి పరుస పరిమళముపై వాయు ఒకటి కడగి ఏనుగు మీద గాయు ఎండొకటి పొడమి స్వనకము మీద పొలయు ఎండ ఒకటి కడు పుణ్యులకు పాపకర్ములకు సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొక్కటే. ఓ తందనాన ఇది గాన సమయంలో మాటి మాటికి లయను చూపుతూ చేసే రాగ ఆలాపధ్వని. అహి పురే బళ అనేవి ఆశ్చర్య ప్రశంసక అర్థాలు. కందువగు అంటే తెగులుగా ఉన్న హీనాధికాలు హెచ్చుతాయి. మెట్టు అంటే తొక్కు అనర్థం. అహోరాత్రాలు అంటే పగలు రాత్రి. జడియు అంటే ప్రకటమగు. భిన్న భిన్న స్వరూప స్వభావాలతో సదా పరిణామం చెందుతున్న ఈ విశ్వంలందు పుట్టి ఎలాంటి మార్పు లేక శాశ్వతమై ఉన్నది బ్రహ్మమొక్కటే. ముమ్మాటికి సర్వవస్తువైన సద్వస్తువైన ఆ పరబ్రహ్మ ఒక్కటే ఉన్నది, కానీ వేరెద్ది రెండోది లేదు. అంతా బ్రహ్మమయమైనటువంటి ఈ సృష్టిలో తెగలు తెగలుగా విడదీసి చూపటం అనువైన హెచ్చు తక్కువలు ఏమీ లేవు. అందరికీ అంతరాత్మ శ్రీహరి. అందుచేత జగత్తులోని ప్రాణివర్గమెల్లా ఒక్కటే, కాని భేదం ఏమాత్రం లేదు. జంతుజాలాలన్నిటికీ శ్రీహరి ఒక్కడే అంతరాత్మగా ఉంటాడు. భూపాలుడు హంసతూలికా తల్పం మీద నిద్రపోతే పక్కనే బంటులు కటిక నేల మీద నిద్రపోదు. శయనాల్లో భేదమున్న నిద్ర సుఖం ఇద్దరికీ ఒకటి. వేదశాస్త్ర పారంగతుడైన విప్రుడొకడు, చెప్పులు కుట్టి జీవించే చండాలుడు ఇంకొకడు. విద్యా వృత్తులలో వాళ్ళిద్దరికీ వ్యత్యాసం ఉన్న నిలవటానికి ఆధారమైన నేల మాత్రం ఒక్కటి. అన్యోన్యానురాగాలు గల దేవతా దంపతులు కామసుఖం అనుభవిస్తున్న కీటకాలు పశువులు కూడా ఆ సుఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాయి. ఈ ఇరుతెగల ప్రాణుల జన్మాలలో తేడా ఉన్న వాళ్ళు అనుభవిస్తే కామసుఖాలలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. ఒకడు అష్టైశ్వర్య సంపన్నుడైన ధనికుడైతే మరొకడు కూటికి కూడా లేని నిరూపణ. కానీ ఈ ఇద్దరికి రాత్రి పగలు పరివర్తనం సమానం. పరిణామం కూడా ఒకే. వాడికి ఎక్కువ రాత్రి, వీడికి తక్కువ రాత్రి ఉంటుంది. గౌరవ సంపన్నుడైన ఒకడు షడ్రసోపేత శిష్టాన్న తృప్తిగా తింటే, దీనుడైన మరొకడు ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటాడు. ఉచ్ఛిష్టంతో పొట్ట పోసుకోడు. ఈ ఇద్దరికి ఆకలిలో మాత్రం ఎలాంటి తేడా. ఒక చోట దుర్గంధ భూయిష్టమైన పదార్థాలుంటాయి, మరొక చోట సుగంధభరితమైన వస్తువులుంటాయి, పుష్పాలాంటి. ఈ రెండు విధాలైన వస్తువులపై వీచే గాలి మాత్రం దాని మీద దీని మీద భేదం ఏమీ చూపించదు. జంతుకోటిలో పెద్దదైనటువంటి ఏనుగు మీద
అలాగే నీచమైన కుక్క మీద ప్రసరించేటువంటి సూర్య వెలుగులో ఎలాంటి తేడా ఉండదు. అలాగే అటు పుణ్యాత్ములను ఇటు పాప కర్ములను సమానంగా సంరక్షించడానికి సమర్థమైన శ్రీ వెంకటేశ్వరుడి నామం ఒక్కటే కాని వేరొకటి నేనే లేదు. ఈయన సముద్రాల లక్ష్మయ్య గారు తాళ్లపాక పరిశోధన దానికి ఆయన లెక్చరర్. వేదంబులు పౌరాణికవాదంబులు వర కవిత్వ వాణీ వీణానాదంబులు కృత సృజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదము అని ఆయన మనవడు తిరుమలాచార్యుడు తాతగారి సంకీర్తన ఆ లక్షణాన్ని గురించి చక్కగా వివరించాడు. ఇయ్యాల రానిచ్చే చనువులు లారీ డ్రైవర్, బస్ క్లీనర్ వంటి పాత్రల కావ్య గుణాలు కలిగిన పాటలు ఎలా వ్రాయడం అని నన్ను సవాలు చేసిన కవిరాజుకి ఇది వెక్కిరింత కాదు, నిజం. అంతకుముందు సినిమా పాటకు లేని లోతు, ఒడ్డు, పొడుగు, వెడల్పు, ఎత్తు కల్పించినవాడు నేను గుర్తు చేసిన పాట. కన్నె ఎంతో సుందరి సనజాజి పందిరి, చిన్నె చూపి నన్ను చూసి పోల, మధువల్కేటి మందారం, మనసిచ్చేటి లేబ్రాయం, తన తడుకులతో నును బెలుకులతో సఖి నీకోసం ఈ వాకిట వీచేను సఖా రారా. తన వాల్జూపులు ఇయ్యాలలి, అనురాగాలు పూమాలలి, తన మురిపిముతో తన సరసముతో సఖి నీకోసం ఈ వాకిట వీచేను సఖా రారా. మీరు ఏనాడు దర్శింతునో మనసేనాడు అర్పింతునో అది ధరియుటకై కని మురియుటకై సఖీ నీ కోసం నీ వాకిట వీచేను సఖా రారా. ఇది భాగ్యరేఖ 1957 ఒక నైట్ క్లబ్లో నర్తకి ఆడుతూ పాడే పాట. ఇదేం గొప్ప సాహిత్యం కాదు, కానీ ఇందులో కావ్య గుణం లేదా ఉండకూడని పదమొక్కటైనా ఉందా? దీంతో పాటు మరొక ప్రశ్న. రమ్మని ప్రేయసి పిలుపు, భార్య ఆహ్వానం, సామాన్య సాంకేతికమైన అర్థంలో కేక ఒకేలా గుండవు కదా. నా పరువాలకు పైటవు కమ్మని ప్రియురాలంటే నా నుదుట సింధూరం మవమని సహధర్మచారిని కోరితే నా చెంత చెలగాటాటలాడరారమ్మని పిలిచేది చివరి. కానీ ఇవన్నీ సభ్యంగా జరగవచ్చు. ఓపిక పడి ఉండవలసిన ప్రతిభా వ్యుత్పత్తులు రచయితలకు ఆ కోరిక ఉంటే ఒక టీ కొట్టువాడి కూడా మంచి పాటే వ్రాయొచ్చురని. నా టాటా టీ ప్యాకెట్టు, నా వేడి నీళ్ల బకెట్టు, చిరంజీవి సినిమాకి నా మొదటి ఆట టిక్కెట్టు అంటే ఏం తక్కువైంది? వకీలు గుమాస్తాకి ఆరుద్ర హై క్లాసు సాహిత్యమనిపించే నువ్వంటేనే నాకెంతో మోజు రామినుడి సినిమా. అశ్వత్థామ సంగీతం మా ఇంటి మహాలక్ష్మిలో కోసం రాయలేదా? ఆ ఉద్దేశం ఉండాలి అంది సమయం. నేను సినిమాల్లో మావి చెగురు చూపిన ఇన్నేళ్లకు మళ్ళీ తిరుపతి ప్రతాపులో చెప్పిన టైంకు 10 నిమిషాల ముందే మొదలు పెట్టడం వల్ల టైటిల్స్ మిస్ అయ్యా. నవంబర్ 28వ తేదీ కాలేజ్ చూశాను. మావి చిగురు చూడటానికి కారణం వింతై. ఆ సినిమా సృష్ట ఎస్వి కృష్ణారెడ్డి ఒకప్పుడు నాట్యం నేర్చిన వాడే. అవును, నటరాజ రామకృష్ణ దగ్గర శిష్యుడు. అలాగే ఈ కాలేజీ చూడటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 2 ఏళ్ల క్రితం అనుకుంటా సైకాలజిస్ట్ ఓ అమ్మాయి, నాకంటే 4 ఏళ్ల పెద్దది, అప్పటికే 73 ఏళ్ళు నిండి ఉంటుంది.
మిస్ సాహిల్ వోరా నాకు ఫోన్ చేశాడు. జెమినీ యువర్స్ లవింగ్లీ చూస్తున్నావా? తప్పుడు ఇంగ్లీష్ సాక్షికలున్న కార్యక్రమాలంటే నాకు కంపరమ్మని చెబితే నీ చిన్నయము సూర్యత్వం కట్టిపెట్టి ఓ 2 రోజులు చూడు. ఒక చిన్న పిల్లవాడు దాని ప్రయోక్తగా ఉన్నాడు, చూడదగినవాడు అంది. ఆడది మెచ్చిందే ఆడదాని అందం అంటారు కదా. 70వ బడిలో పడ్డ సైకాలజిస్ట్ మెచ్చిందేమో మగాడి అందమని. అలానే చూశా. ఆ కార్యక్రమంలో ప్రసారం చేసే పాటలు నచ్చకపోయినా, ఆ కుర్రాడి ఉచ్చారణ అంత గొప్పగా లేకపోయినా మళ్ళీ మళ్ళీ చూసా. మంచి చెడ్డలామెతో చర్చించా. ఆ కుర్రబాడిలో నాకు కనిపించింది అందం కన్నా ప్రసన్న. స్త్రీ పురుష బాలబాలికలకు ఒకే విధమైన స్పందన కలిగించే ఆకర్ష. అందానికి అందమైన వ్యక్తి స్త్రీ అయితే స్త్రీకి, పురుషుడైతే పురుషుడికి అసూయ కలిగించే అవకాశం ఉంది. మరీ అందమైన వాళ్ళంటే లింగ భేదమున్న అందని ద్రాక్ష పళ్ళన్న అభిప్రాయం కొంత దూరాన్ని కల్పిస్తుంది. అతని ముఖంలో ప్రవర్తనలు ఇంటికి పిలిచి నట్టింట్లో కూర్చోబెట్టుకొని పిచ్చాపాటి మాటలాడే తలుపు తీసుకుందామనిపించే ధోరణి ఉంది. ఈ అభిప్రాయంతో ఈ సైకాలజిస్ట్ ఏకీభవి కూర్చొని నడిపే ఈ కార్యక్రమంలో అతని విగ్రహం తెలియాల. అనుకున్నట్టుగానే అతను వెండితెర పిలుపు. నేను ఎదిగిన అతనికి 2 హీరో వేషం ఇచ్చి తీద్దామనుకున్న చిత్రం డిస్కషన్ స్టేజిలో ఆగిపోయిందట. డబ్బు, డాక్టరేటు, జాగరూకత ఉన్న నిర్మాతే త్వరగానే వచ్చి ఆ సినిమాలు శ్రద్ధాంజలి, బ్యాచిలర్స్ నాకెక్కడా దొరకలా. కాలేజీ దొరికింది, చూసా. డాక్టర్ సి నారాయణ రెడ్డి. పగలే వెన్నెల ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. అంతకుముందు తెలుగు సినిమా పాటలు లేని అరబ్బీ అందాలు, హౌరీ హవళింపులు, పెర్షియన్ భావరాగాలు, తూగి సాగే గజళ్ల నడకలు, సూఫీ ఆలోచనలు. నారాయణ రెడ్డి చిత్రరంగ ప్రవేశంతో గులేబకావడి 1962 ఒక వరదలా, వెల్లువలా, ఉప్పెనల, తుఫానులా, వర్షంగా, జడివానలా, లేత వెన్నెలలా, బాలచంద్రికల, పొద్దు పొడుపులా, అరుణోదయంలా, మెంత తారల, విజయ నక్షత్రంలా, జలపాతంలా, నీటి దూకుడులా, తేనె మంచులా, సుధాతుషారంగా ప్రవేశించాయి అంట. ఆ ఒరిజినల్స్ తెలిసినవాడు నాలాంటి వాళ్ళు ఆహా అనుకుంటారు. నాలాంటి వాళ్ళకి తెలిసింది ఆ మాదిరి పాటలంతకు ముందు రాలేదని. ఒక కొత్త తీపిని అవి తెచ్చాయి. మొట్టమొదటి చిత్రానికి అన్ని పాటలు వ్రాయాలంటే పట్టుదల, కేవలం ఒకే రకంగా పాటల రచయిత అంటూ ముద్రణాయన మీద పడనీయల. గులేబకావళిలో పాటలన్నీ అన్ని రకాలవి. సినారే రచనలు జ్ఞాపకం చేసుకోవాలి కానీ నాకు ఇష్టమైన వాటిలో సులభంగా ఒక 100 పాటలుంటాయి. వీటిలో అతి ప్రియమైంది నీ పేరు తలచినా చాలు ఏకవే, నినుగన్న కనులే కనులు సప్తస్వర, నా పేరు సెలయేరు అనుబంధం, నీ చరణ కమలాల శ్రీకృష్ణావతారం, మదనా సుందర నా దొర, గులేబక. నిజానికి ఇవి గొప్ప రచనలు కావు, అంతకన్నా మేల్తైరమైన ఆయన సినిమా పాటల బొక్కసంలో కొలు. అయితే వీటి మీద నాకు ఎక్కువ మక్కువ. కళ్యాణి 1979 పాటల సంగతి రమేష్ నాయుడు గురించి రాసేటప్పుడు ఉండటానికి కారణాలు కొన్ని చెప్పు. పండితుల సంగతి నేనురుగా, కానీ 190% సినిమా అభిమానుల మనసులో ఒక పాట తిష్టవేయటానికి వరసే త్రోవ. ఆ 2 పాటలు ఆ సాహిత్యం, ఇటు సంగీతంలో మొదటి తరానికి. వాటి గురించి అనుకుంటూనే ఏవో పరిమళల హరులు నన్ను చుట్టేస్తాయి. అలకలు తీరిన కన్నులు ఏమని ప్రియ, అల్లరి తూపల పల్లవి పాడెను ప్రియ, కదలే పూలగాలి నా ఎదపై తేలి తేలి ఏ కథలో తెలుపసాగి ఏ కలలో పలుకసాగి,
ఆ తీయని గాథల రాధవు నీవే ప్రియ, నా తీరని వలపుల మాధురి నీవే ప్రియ. మదిలో రాగమాల నవమధువై సొంగువేళ, నా తనువే పల్లవించే అణువణువే పరవశించే. ఆ గానములోనే నన్ను లీనము కాని ప్రియ, నీ ప్రాణములోనే ఒక ప్రాణము కాని ప్రియ. అలకలు తీరిన కన్నులు ఏమని ప్రియ, అల్లరి చూపల పల్లవి పాడెను ప్రియ. జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ మామూలు ప్రేమ పాటలు ఉండే మాట, కానీ వాటి సమకూర్చిన విధానం, ఆ సంవిధానం వల్ల ఏర్పడిన అర్ధ గౌరవం విశేషం. ఆ పాటలు పెంజాల, సుశీల, బాలసుబ్రహ్మణ్యం ఎంత మలిచారు, ఎలాగా నిలిపారో నేను నిజంగా చెప్పలేదు. ఒక స్వరంలో కానీ ఒక సంగతిలో కానీ ఎక్కడ అత్తి లేదు. కాబట్టి ఆ పాటలు అది అజరామరమైన ఆకర్షణ. మా నాన్న నిర్దోషి 1970 సినిమా నన్ను మొదట ఆకర్షించి పెంజాల వరుస. కానీ ఆ పాట నోట్లో మసిలిన కొద్దీ సాహిత్యం బరువు రంగు రుచి. తిరుపతి లడ్డు ఈనాటిది కాదు, నా చిన్ననాటిది. తిన్న తరువాత పచ్చకర్పూరపు గుమాయింపులు అంగట్లో మిగిలినట్లుగా. రెండవ పాట మంచి మిత్రుడు 1969 కోదండపాణి వరుస, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడిన అతి కొద్ది పాటల్లో ఒక్కటి. అన్ని విధాల ప్రతి రాత్రి వసంత రాత్రి దకి ధీటైన పాట. దీని గురించి మరొకసారి ఏకమే. ఎన్నాళ్ళు వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే పోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదే. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏనాటికి ఓటమి లేదని. నీ చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపో. నాగులు తిరిగే కోనలు ఏ న్యాయం పనికి రాదని, కత్తిని విసిరేవాని ఆ కత్తితోనే గెలవాలని నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఈ చీకటి విడిపోదే. ఈ రెండు పాటల్లో రచన పకడ్బందీగా ఉండటం మరొక సొగ. అలంకారాలు కట్టుదిట్టాల్లో ఉండే సౌందర్యం మగనాది, లేకుంటే వెలయ. ఈ పాట మధు పిక్చర్స్ ఆఫీసులో తయారవుతుండగా నేనక్కడ ఉండటం జరిగింది. ఆ రచన ఓకే అయ్యింది. కోదండపాణి హార్మోనియం ముందు కూర్చొని బాబూరావు తబలా పనితనం కనపడగా చూపుతుండగా ట్యూన్కి నగిశీలు చెక్కుతున్నాడు. వరుస నాకు బాగా నచ్చి. కానీ ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అన్న దగ్గర ఉదయకాల సూచకమైన రాగ మలయమారుతం ధౌళి భూపాలము వినిపిస్తే అని అడిగా. వెంటనే భూపాలంలో అనుకుంటా ఆ ముక్క వాయించ. అద్భుతంగా ఆ సన్నివేశానికి తగినట్లు అదొక మాదిరి దిగులుగా సూచించినట్లు కూడా ఉంది. 4-5 సార్లలా వాయించి ఇలా చేస్తే ట్యూన్ ప్రజలకెక్క పాట దెబ్బతింటుందని నిర్ణయించారు కోదండప్ప. అది నిజమే. ఒక అనర్ఘమణిలో తొలతూగేటట్టు తమ ఇంజనీరింగ్ని మంచి వెలికి తీసి మణికి పలకలు సానబెడుతున్న కోదండపానికి తెలుసావరు, సానబెట్టిన బాలసుబ్రహ్మణ్యానికి తెలుసావరు. ఎప్పుడూ అడిగితే అలా బాలు పాడారు కూడా. అందులో ఆ చిరంజీవికి మిత్ర భేదం లేదు. పండితారాధ్యుల సాంబమూర్తి పుణ్యం, ఉంచవృత్తులో త్యాగరాజును అర్చించిన పుణ్యం ఊరికే పోతుందా? అదే అతనికి శ్రీకృష్ణ రక్ష, సర్వదోషాలను దూరాన ఉంచే మాధవ కవచం అంటే గొంగళిట. అది ఈ చిత్రానికి ఆధారం పందయ 1968లో ఉన్న తమిళ చిత్రం. అందులోనూ ఈ సన్నివేశంలో ఒక పాట ఉంది. వస్తువిధి అయినా దీనికి ఉన్న అంతస్తు పరిధి ఆకర్షణ దానికి లేవు. ఈ పాటికి బౌద్ధ జాతక కథల్లో కూడా లేకపోలేదు అని హోర్డింగ్ పెట్టి చెప్తాను.
మత్సరమున మరి అంబుధిలో చొచ్చి ఉన్న సోమకు దృంచి చచ్చర వేదములదునకు నిశ్చితవౌ మత్స్యవతార కలుమరు నిన్ను ప్రస్తుతి చేయుచు చలగి స్వరలు జలధిమధింపగ కలిమి బలిమితో వెలసి కొలగిరిధర కూర్మావతార తెరముగ ధర నొరవడి చేకొని వరగ పదం విరువుగ చొచ్చిన హిరణ్యాక్షు బరిమార్చి విదేవ్ వరసుగుణ వరాకావతార జంభారి స్వర ప్రముఖ కరందంబముల రక్షింపగా స్తంభంబున వెడలిజు దానవ డింబకు కాచిన నరసింహావతార మారితముగముల్లోకములను దానప్పగ కాపాడంగ మానుగ మూడడుగులు బలిచే దానముగను వామన రూపు తరిమి ధరణీపతులను పరసవు చేయి ఉరుమాడివితవు వరవీర పరాక్రమణ ధర బలగితివౌ భర్గమ రామ దశరథ తనజుడవై స్వరలకు వశము కాని దశముఖ ధ్వంసి విశదంబుగా యోధ్యకు సీతతో వేంచేసితివౌ దశరథర యాదవ వంశాంబుది సుధాకరు ఆదిదేవు అనుదుడుగా ఘనమోదమొసగి మూర్ఖుల దృంచు మేదిని భరమడిపిన బలరామావతార అంగనలకు పెగ్గ సిగ్గలింపగ అంగజ సమరూపమున రంగుల బొరకాంతల వ్రతము భంగపరచు బౌద్ధావత ఘాటపు కలిపాదల ఆపగ నీటుక కరవాలము భూని ఓటముగన నెక్కి దురాత్మల కీదలగిన కల్క్యవతారు వింతము నీ దాసుల నిరతము నీ ద్రాసుల ప్రోభగ పరగగ వ్యాఘ్రపురమున వెలసిన వరదరాజ దేవ ఆశ్రిత స్వరభూజ దిక్సలాం పై దశావతార శబ్దం పెదపుల్లు వాస్తవ్యుడు అన్నాబత్తల వీరాస్వామి రచన వీరి కాలం నాకు తెలియదు కానీ గత 60-70 ఏళ్లుగా కూచిపూడి భాగవత్ దీన్నే అభినయిస్తూ పగటి వేషాలకు వీధుల్లో అయితే రాత్రి వేషాలు రంగస్థలం మీద అయితే ఏం. ఇందులో బుద్ధావతారం గురించి వ్రాయబడిన 4 పంక్తులు అంగనలకు సిగ్గడలింపగ అంగజతమ సమరూపంతో రంగుల పురుము పులకాంతలు వ్రతము భంగపరచు బుద్ధావతారం. సిద్ధావత్తుని రంగదాసు రచనలు పేర్కొంటూ అవి బుద్ధుని బౌద్ధులను అవమానపరిచేయగా కానీ అవి మార్చాలని పరకాల పట్టాభిరామారావు తీర్మానించి కమ్యూనిజం అన్నవాళ్ల మాసపత్రికలు జనవరి 2000 నుంచి ఆగస్టు వరకు ప్రముఖుల అభిప్రాయాలు సేకరించి చర్చ కొనసాగి వాటన్నిటినీ ఇవి బౌద్ధునిపై అపవాదు కాదా అన్న పుస్తకంగా ప్రకటించారు. 20 రూపాయలు విశాలాంధ్ర పంపిణీ. పరకాల వారి నిష్పక్షపాత వైఖరికి నిదర్శనం 2 వాదాలు పర్వాలే అలాగే ఉండనీయండి అనేది, అంత మాత్రం అలా ఉండకూడదు మార్చాల్సింది అనేది దాదాపు సమతుల్యంగా అందించారు. దీనిపై నా అభిప్రాయం తెలియబరచేము. 1 నిమిషంలో నేను వీరితో పూర్తిగా 100% ఏకీభవి. మతం పేరిట అవకాశవాదాసులు, రాజకీయ ఆకాశులు, కుతర్క కులవాదులు వీలైన చోటల్లా మంటలు పెట్టి అమాయకుల అసహాయుల అలింజుల సంక్షోభానికి గురవుతున్న ఈ రోజులు ఒక మత స్థాపకుడు ఆ మత ప్రచారకులు నిందించే కార్యం సంగీత సాహిత్య నృత్యాది ఏ కళ్ళల వలన ఏ మాధ్యమంలో కూడా మీడియంలో జరగకూడదు. పరకాల వాదాన్ని బలపరిచేవారి సంఘటిత అభిప్రాయం ఏమంటే చరిత్ర ద్వారా మనకు తెలిసే బుద్ధుడు మాయాదేవి శుద్ధోధనుల కుమారు యశోధర భట్ రాహులుని తల్లి, బౌద్ధమత స్థాపకుడు, అహింసావాది, ధర్మనిరతుడు. అప్పుడు అతను కులకాంతల మానభంగ కారకుడని చెప్పకూడదు. కాబట్టి ఇకపై కూచిపూడి వారా 4 పంక్తులు బదులు ఈ చారిత్రక బుద్ధుని గురించే సద్విషయాలు తెలిపేవి వ్రాయించి వాడాలి. నేను ఈ సందర్భంగా చెప్పే సంగతి ఆ 4 సంగతులు ఎవరు రాసినా
అవి వైష్ణవ పురాణాలు చెప్పిన విషయాలు కొన్నిటి ఎత్తి వ్రాసినవి కానీ బౌద్ధుని బుద్ధుని అవమానపరిచే వ్రాసినవి కావు. ఈ రోజున వాటికి అభినయం చేస్తున్న వాళ్ళకి అభిప్రాయం కూడా లేదు. నేను అడిగే ప్రశ్న అదే విషయం కనీసం 10 తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలో ధరణీధవుల రామయ్య మంత్రి వ్రాసిన దశావతార చరిత్రలో ఇంకోడా మార్చాలా? తంజావూరు బృహదీశ్వరాలయం వెయ్యేళ్ల జగద్విఖ్యాతమై దానిలో ఇదే ఘట్టం పూజ్య శిల్పంగా ఉంది. దీన్ని పడగొట్టాలా? వాల్మీకి రామాయణంలో స్త్రీ అవమానించే విధంగా శూద్ర కులాన్ని అవమానించే విధంగా ఆ కావ్య నాయకుడు కోట్లాది భారతీయ ప్రజలకు ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడు ప్రవచనం ఆ శ్లోకాలు మార్చాలా, తొలగించాలా? నేను శూద్రుణ్ణి, నేను స్త్రీని కాదు, కానీ నా తల్లి స్త్రీ కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. బుద్ధిని నిర్యాణం తర్వాత బౌద్ధమత ప్రచారకుడు జాతక కథలు ఇవి బుద్ధిని పూర్వజన్మ విశేషాలంటూ తయారు చేశారు. వీటి వెనక కారణాలు బుద్ధిని వైష్ణావతారం చేసి ఒక కారణం ఒకటి. ఒక జాతక కథలో సీతారాములు ఏకోదరులుగా ఉంటారు. అంటే ఒక తల్లి తండ్రికి పుట్టిన అన్నాచెల్లి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకొని రాజ్యం. ఇది హైందవ సీతారాముల ప్రతిష్ట ఘోరమైన అపకీర్తి కలిగించే విషయం కాదా? ఈ కథను ఎవరు మార్పించగలరు? చివరిగా నేను చెప్పేది ఏమిటి? ఆర్యులారా, ఇప్పటి వాళ్ళైనా ఇతర మతాలకు వికృత రూపాలు ఇస్తుంటే అడ్డుకోవటం అవశ్యం. కానీ ఒక సంస్కృతికి చరిత్ర పునాది, భాష అంతర్భాగాలు, సంగీత నృత్య సాహిత్య శిల్పాది కళ గోడలబడి వాటిలో ఏ భాగమైనా ఇవాళ మూల్చమండం ఏ కారణం చేతనైనా అవివేకం. నికృష్టుల నిర్బంధంతో బాధాదర్పదష్టుల రక్తాశ్రువులతో లేచింది కాబట్టి తాజ్మహల్ కూర్చమంతం వంటిదే. ఈ పుస్తకంలో ఎందరికో అభిప్రాయాలు, వారందరూ గొప్పవారే కాదు, కానీ నాకు గొప్పవారని తెలిసిన బాలాంతరపు రజనీకాంతరావు, నండూరి రామ్మోహన్ రావు, నారాయణ రెడ్డి వెలిపించిన అభిప్రాయాలు ఏమాత్రం సమంజసంగా లేకపోవడం నన్ను ఖేంద్రుణ్ణి చేసి నేను చూపిన దృష్టాంతాలు వారికి తెలియనివి. ఒకవేళ వారి పేరుతో వేసిన అభిప్రాయాలు వారివి కాదా అన్న ప్రశ్న నాలోపై ఏదో తొందర మంచి జరగాలనే కాంక్ష అలా వారి చేత బేసబపు మాటలు అనిపించిందని సరిపెట్టుకోవచ్చు. గుజరాత్లో పుట్టిన భారత అనర్ఘమణుల ఒకరైన నరసింహ మెమత ఏమన్నారు? వైష్ణవ జనతో తేనే కహియే జే పీఠ్ పరాయి జానేరి అని. అంటే ఇతరుల కష్టాలపై సానుభూతి కలిగిన వాడే సజ్జనుడు అని. చదివితే చాలు. గుజరాత్లో ఆ ఘోర కలిని టీవీలో చూడండి. తోచినంత ధనం, సహాయం 10, 100, 1000 మీ చేతనంత మీ శక్తి అనుసారం దయావర్షం కురిపించి ఈ సంక్షోభాన్ని మీ మానవత్వంతో తగ్గించగ పెద్దవారిని కాళ్ళు, చిన్నవాళ్ళవి చేతులు పట్టుకొని అభ్యర్థిస్తారు. వెంటనే ఈరోజు ఈ క్షణమే చెయ్యండి అని. మేఘైర్మేదురమంబరం గీత గోవిందం 11, 12 శతాబ్దాల్లో వెలసిన తొలి సంస్కృత గీతాల రచయిత జయదేవ్ 1961లో వచ్చిన తెలుగు సినిమా అతని జీవిత కథను సినిమా ప్రేక్షకులు కొంత చారిత్రకంగా, కొంత పౌరాణికంగా తెలిపింది. అందున్న పాటల్లో నాకు నచ్చినవి 6 చరణాలు మాత్రం. సఖీ యారమిత వనమాలిన అనిల తరళ కువలయ నయమే తపతి రసా కిసలయ శయనే వికసిత సరసిజ లలిత ముఖేన పుటతి నసాం మనసిజ విశిఖేన అమృత మధుర మృదుతర వచనేన జ్వరతి నసా మలయజ పవనే సజల జలద సముదయ రుచిరే దళతి నసాహుడి విరహ భరే సకల భువన జనవర తరుణే
వహతి నసారుజ మృజాం అతి కరుణేన శ్రీ జయదేవ భణితి వచనేన ప్రవిశతు హరిరపి హృదయమనేన. తాత్పర్యమోచరి గాలిలో కదలాడి నల్ల కలువల వంటి కళ్ళు కల శ్రీకృష్ణుడి చేత ఏ యువతి రమింపబడుతుందో ఆ యువతి చివురుల శ్రద్ధవై పడి పరితాపం పొందదు. వికసించిన తామర పుష్పాలలా ఉన్న కళ్ళు గల ఆ శ్రీకృష్ణుడితో రమించిన వని మన్మథ బాణాలకు బాధ పొందదు. అమృతంతో సమానమైన తీయని మృదువాక్యాలు గల శ్రీకృష్ణుడితో రమించిన వనితను మలయమారుతం బాధించదు. వర్షాకాలపు మేఘంలాగా నల్లని రంగు గల గోవిందుడితో కామ సుఖాన్ని పొందిన యువతి విరహాతిశయం చేత బాధపడదు. అన్ని లోకాల్లో నుండే వాళ్ళందరూ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడితో ఏ కామిని రమిస్తుందో అలాంటి యువతి వియోగ బాధను అనుభవించదు. శ్రీకృష్ణ భక్తుడైన జయదేవ కవి విరచితమై ఈ గీతాన్ని ధ్యానించిన వాళ్ళ హృదయంలో శ్రీకృష్ణుడు నివసించుగా. కానీ ప్రజామోద ముద్ర పొందిన పాటలు ప్రథమ స్థానం తెనాలి రామకృష్ణ 1956లో సుశీల పాడిన పాట. దీని వరుస ప్రఖ్యాత ఓఢ్ర గాయకు రఘునాథ పాణిగ్రాహి, సంగీతం విశ్వనాథన్ రాము. ఇంతటి మనోజ్ఞమైన వరుస అశ్వత్థామతోటి సుశీల ద్వారా జగన్నాటకం 1960లో వినిపించాడు. 50కి పూర్వమే అంచాల జగన్నాథరావు వరుసను శ్రీమతి టి సూర్యకుమారి రికార్డుపై ఆలపించింది. అది అమృతం. అదిగో ఆ పాట. 4 చరణాలు మాత్రం. చెరుకు మొక్కొకటి చాలా, బండెడు గానుగాడిచాయారా తెలియని వాళ్ళకి తెలిసిన వాడు. హరిరేఖ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేలిపరి, చందన చర్చిత నీల కళీబెర పీత వసన వనమాలి, తేలి చలన్మణి కొండల మండిత గండయుగ స్మిత కాపి విలాస విలోల విలోచన ఖేళన జనిత మనోజం, ఛాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం, సృష్యతి కామపి శృంభతి కామపి రమయతి కామపి రామం, పశ్యతి సస్మిత చారుతరాం అపరామనుగచ్చతి వామ. శ్రీ జయదేవ భళితమిదమద్భుత కేశవ కేలి రహస్యం, బృందావన పిపినే లలితం వితనోతు శుభాని యశస్యం. తాత్పర్యమేంటి? రాధా కృష్ణుడు తన నల్లని మేఘ దేహం మీద మంచి గంధం పూసుకొని పీతాంబరం ధరించాడు. తులసి మాల వేసుకొని క్రీడా సమయంలో కదలాడుతున్న చెవి కొండలాలతో చిరునవ్వు నవ్వుతూ ముగ్ధులైన గోపికలతో విలాసంగా ఉన్నాడు. ఒక ముద్దరాలు శ్రీకృష్ణుడి నేత్ర విలాసం వల్ల మన్మథ వికారం కలిగి మైమరచి ముఖాన్ని చూస్తూ కృష్ణుడు ఒక కాంతను కౌగలించుకొని ఒక భామను ముద్దాడుతాను, సంతోషపెడుతాను, ఒక భామ వెంటపడుతాను. శ్రీకృష్ణుడి అద్భుత రహస్యాలు తెలిపేది కేశవుని కేలి రహస్యంతో అద్భుతమైంది, బృందావనంలో లలితమైంది, కీర్తికరమైంది అయిన శ్రీ జయదేవుని కవిత శుభాలను ఇవ్వుగా. తెలుగులో ఈ మృదు మధుర మనోహర గీతాలు ఎందరో మహానుభావాలు తర్జుమాలు చేసి ఋగ్వేద వెంకటాచల కవి నుంచి మా తాతగారైన మేకా వెంకటాద్రప్పారావు వరకు నేను చూపిన వాటన్నిటిలో విన్న మేఘ సందేశం 1982 రమేష్ నాయుడు సంగీతానికి పాలగుమ్మి పద్మరాజుది. దాని గురించి మరోసారి ఈసారి జయదేవకృత గీత గోవింద కావ్యం అన్న పుస్తకం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ. ఇందులో ఈ కావ్య ఘట్టాలకు సంబంధించి 35 వర్ణ చిత్రాలు, అన్ని అష్టపదులకు 3 శ్లోకాలు, సులభమైన తెలుగు అనువాదం ఒకటి చెలికాని మురళీకృష్ణారావు చేశారు.
ఈ పుస్తకం గురించి బోలెడు మంచి ఉంది, కానీ దాని గురించి చెప్పుకునే ముందు దొరలిన కొన్ని దశలు. అందరూ హర్షించే ప్రేమ, భగవంతుడు దీవించే ప్రేమ, తల్లిదండ్రులు మెచ్చే ప్రేమ, బాధితుల పట్ల మీరు చూపే ప్రేమ. ఫిబ్రవరి 14 తేదీ సెయింట్ వ్యాలెన్స్ డే నాడు భూకంప బాధితులకు మీరు అందించే ధనం మీ దివ్య ప్రేమకు రుజువు. పంపండి నేనే అని అభ్యర్థిస్తున్నారు వివేక్. తర్వాత కథ చెప్పి అభినయం సంగీతం గుర్తించిన కంఠం కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ భాగవత. తెలుగు సినిమా హరికథలు వాగ్దానం 1961లో వినబడి సీతారామ కళ్యాణం మకుటాయమాట. దానికి వ్రాసిన శ్రీశ్రీ, స్వరపరిచిన పెంజాల, పాడిన ఘంటసాల, అనుగుణంగా ఆడిన రేలంగి, పిడేలు వాయించిన సూర్యకాంతం, చిత్రీకరించిన ఆత్రేయ. అందరికీ ఆ కీర్తి దక్కుతుంది. ఆ ఎత్తునందుకోవాలన్న ప్రయత్నం ఆ తదుపరి కాలంలో జరిగి చిత్రం పేరు జ్ఞాపకం రావటం లేదు, కానీ సత్యం, బాలు, చిరంజీవి, బాపినీలు కలిసిందని మొదటిది విన్న చెవితో దీన్ని వింటే బాలసుబ్రహ్మణ్యం పాట విని నా పాట విన్నట్లుగా ఉంటుంది. విజయ వారి షావుకారు 1950లో ఒక హరికథ, శిబి తొడ కోసిచ్చే ఘట్టం, ఒక పిత్తత కథతో సహా నవకోటి నారాయణే పీనాసిది ఉంది. పాట, స్వర, గాత్ర రచనలు సీనియర్ సముద్రాల, ఘంటసాల. ఇదంతా ప్రచారంలోకి రాకపోవటానికి కారణం ఒకటి, అది గ్రామ్ఫోన్ రికార్డుగా రాకపోవడం. రెండు, అది కేవలం ఒక పాటగా మలసబడ, ఒక పల్లెను, కథలో పాత్రను పరిచయం చేసే ఉపాయంగా తీర్చబడటం కూడా. శ్రీలు జలగే భారత భూమిని పాలించిన భూపాలురు, కుశీనవంబులు దేశము నేనే శిబిరాజేంద్రుడు ఘరుడు, అడిగిన లేదనలేని ఉదారుడు, శరణార్థుల బిడనాడని ధీరు, శిబికి పాటి దొర నేడు ధర, సురలాదని ఘనకీర్తినిమిది ఎవ్వరంతు బడినాడు, ధరణీనాథుని పరీక్షింపగా కదలి వెడలిన కావుమయ్య మహారాజానను కావగా నీవేనయా రాజా, లేరెవరు నీ సరి ధీరుడు, వేరెవరు ధరుడులో లేరెవరు, ప్రాణభీతి భువనములు ఎల్లడ తిరిగి రథమాయుతు పాయము అరై, నీ శరణ ఆవన బిరుదం వినగంటిని కనుగొంటిని శరణంటిని కావుమయ్య మహారాజు. ఈ ఉపోద్ఘాతం వెనుక చెప్పబోయే కథాక్రమం ఎట్టిదంటే, జనవరి 4వ తేదీ నేను విజయనగరంలో ఉండటం తటస్థి. మిత్రుడు చిరంజీవి కె. ప్రకాష్ వల్ల ఆదిభట్ట నారాయణ దాసోత్సవాలు అప్పుడు జరుగుతాయి. ఆకివీలు వాస్తవ్యులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ భాగవతార్ గారి సన్మానం. ఆ తర్వాత వారి భక్త సిరియాళ హరికథ ఉన్నాయని అమందానంద కందళిత హృదయాల విందులనై అక్కడికి వెళ్ళి బహు సంతృప్తిని చెందారు. ఇక గ్రాంధికం కాదు కానీ ఏమానందమో చెప్పలేదు. తమిళ దేశంలో ముఖ్యంగా మద్రాస్ మహానగరంలో కథాకాలక్షేపం చేసేలో వారిలో సంగీత ఘనులున్నారు, పురాణ నిధులున్నారు. కానీ వారు కారు కథలు కూర్చొని కథ చెప్తారంతే. ఆంధ్రదేశంలో కాలికి గజ్జె కట్టి అవసరానికి తగినంత మేరకు వాటి ధ్వనిని రసపోషణ ఉపయోగించుకుంటూ కథ చెప్పడం. నేను గత 30 ఏళ్లలో మద్రాసు వాస్తవ్యుడైన వంగల పట్టాభిభాగవతార్ కథ, అతని శిష్యుడైన యువ కళాకారుడు వై వెంకటేశ్వర్లు కథ విని ఆనందించి ఉండ. కానీ సిరియాళ కథ వంగల పట్టాభిభాగవతార్ అంటే శంకరాభరణంలో ఒక పిల్లకి సంగీతం నేర్పుతాడే ఆయన. సిరియాళ కథ దీపత్తరసప్రద. తన కొడుకుని చంపి ముక్కడి కోసి తిండి మారువేషాన్న శివుడికి భక్తుడి మెచ్చినవై. 50 ఏళ్ల కిందట గగ్గయ్య విషేంద్రమణి నటించిన ఈ చిత్రం చూసి వారం రోజులు రాత్రులు నిద్ర పట్టగా బాధపడు.
కాబట్టి ఈ హరికథ ఎలా ఉంటుందో అని భయపడి సుబ్రహ్మణ్య పరప్రసాద్ ఈ బీభత్స భయానక రసాలను అదుపులో వచ్చి భక్తి కరుణా రసాలకు ప్రాధాన్యత పెద్ద కథలకు ఈ రసాలను వర్తింపజేయి కథ చెప్పిన తీరు అత్యంత ప్రశంసనీయం. అది కథలో కాలి గజ్జలున్నవి కదా అని భద్రకాళిగా గెంతకూడదు. చేతులున్నాయి కదా భరతనాట్య విన్యాసం స్వభం కాలి అందెల మ్రోతలు హస్త విన్యాసం నోటితో చెబుతున్న దానికి వత్తాసు పద పొడగంటి మయ్య డి పశుపతి వర్ష అన్నమయ్యకి ఎత్తన పాడితే కరతాళ ధ్వనుడు మృగ కన్నుల్లో ఆనంద బాష్పాలు రాలే కడుపెంత తాగుడుచు కడుపెంత తాగుడుచు నాద తను మనిషం వినాయకుని వలె వారికున్న శాస్త్రీయ సంగీత పారీణత తెలియచేశారు. అలాగే వినాయక స్తుతి కావడంలో సరస్వతి స్థుతి సరస్వతితో మురిపించారు, పరిసరాలను మరపించారు. అది కథకు వాయులీనం మృదంగం వాయించడం కర్ణాటక కచేరీలు వాయించడం కన్నా కష్టమైంది. వారి నైపుణ్య ప్రదర్శన కథనెక్కడ గ్రహణం పట్టించకూడదు. గత్రాభినయాల మేళవింపులు ఇంకా పరిమళింపజే వాయులీన విద్వాంసుడైన ఎం కామేశ్వరరావు గిరి కొట్టిన పిండే అని మొదటి నిమిషంలోనే తెలిసిపోయి యువకుడైన మండపాక రవి మృదంగం పైన అంతటి అనుభవ విభవాన్ని చూపడం ఆశ్చర్యం కొలి 500 మైళ్ళు ప్రయాణం చేసి అటు ఇటు నదికి వచ్చిన అలసట ఈ పుణ్య కథ శ్రావ్య రంగ గంగలో గుణగంగా పటాపంచలై. ఆ రాత్రి భలే మంచిర 1000 పేజీలు సినిమా వ్యాసాలు కొడబడి గంటి కుటుంబాలు దేశమును ప్రేమించుమన్న మంచి ఎన్నది పెంచుమన్న గట్టి మాటలు గట్టి పెట్టు గట్టి మేలు తలపెట్టు వాడి పంటలు పొంగిపల్లే దారిలో నువ్వు పాటు పడవు తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషి ఈశ్వరోమని మనుషులుంటే దేశమై గతి బాగుపడును జందుకొని కళలల్ల నేర్చుకు దేశి తరుపులు మెంచబోయి పూను స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యమందే వ్యర్థ కలకం పెంచబోకోయి కత్తి వైరం కాల్చబో దేశాభినామానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోపోయి పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపవు సొంత లాభం మానుకుని తొలుగువాడికి తోడు పడవై దేశమంటే మట్టి కాదు దేశమంటే మని. రచయిత గురదాడ అప్పారావు గారు 1862లో పుట్టి 1915లో పదానికి ఆద్యుడు అన్నమయ్య అయితే ఆధునిక గీతానికి ఆద్యుడు గురదాడు. నేను పాట మొదటిసారి కుమారి సూర్యకుమారి పాడిన రికార్డులో విన్నా. తర్వాత జ్యోతి 1954 సినిమాలో జి వరలక్ష్మి బృందం పాడగా విన్నా. ఆ కన్నా కూడా ఆ మధ్యకాలంలో రాజమండ్రిలో పెంకటి సూర్యప్రకాశరావు చేసిన రాగమాలిక వరుస వరది రాగం నాకదే ప్రథమ పరిచయం. ఆయన స్నేహిత బృందం ఆలపించగా పరవశించా. జ్యోతి సినిమాకు రచన కొడబట్టి గుడ్డు కుటుంబరావని ఎంతమందికి తెలుసు? అతను మునుపు తారుమారు 1941 చిత్రానికి శాంత బాలనాగమ్మ 42 చార్లే ఆయనే రచనని చాలామందికి తెలియని జ్యోతిలో ఈ పాట ఉండటం కాకతాళీయమో కాదు, దాని కొడగబట్టి ప్రేమేయముందని నా అంచనా. కుటుంబరావు గొప్ప కథకుడని ప్రథమ తరగతి పాత్రికేయుడని నేను చెప్పాల్సిన పనిలే అని ఒకటి చెప్పు. వారి సినిమాల గురించి వ్రాసిన వ్యాసాలు సుమారు 1000 పేజీలు. అవి సినిమా వ్యాసాలు సంపుటాలుగా ఉన్నాయి 200. ఈ 1000 పేజీల్లో దాదాపు 200 చదివా. ఒక్క తప్పు కన అంతటి వాడు వ్రాస్తే అదొక పెద్ద విషయమా అని అడగచ్చు. కొన్నేళ్ల క్రితం సినిమా గురించి తెలుగులో 1 సంవత్సరం వెలువడిన అతి పెద్ద పుస్తకం అంటూ ఆంధ్ర ప్రభుత్వం బహుమతి ఇచ్చిన పుస్తకంలో 70 తప్పులున్నాయి. ఆ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన గుమ్మడి వెంకటేశ్వరరావు అని, న్యాయ నిర్ణేతలుగా ఉన్న రావి కొండలరావు అని, అంజలి కానీ రాజసులోచన కానీ చివరికి ఇద్దరిని ఎకాడే పనికేమి తాకతు అన్న ప్రశ్నకు సమాధానం ప్రభుత్వ కృష్ణ కుమారి
ఆ తప్పుల కుప్పను పట్టించుకో. అవతకు ముందు వెనక తెలుగులో వచ్చిన తెలుగు సినిమాల గురించి పుస్తకాలు తప్పులింత పుష్కలంగా లేకపోయినా ఎక్కువగానే ఉంటాయి. పొడబడి గంటి పుస్తకాలు, ఇంకెన్నో గుణాలు. నాకు బాగా తెలిసిన విషయం ఏమిటంటే, తెలుగు సినిమా సంగీతం, కుటుంబరావు సినిమాలు సంగీతం అన్న వ్యాసం 1952లో తెలుగు స్వతంత్రంలో వ్రాశారు. నిండా 4 పేజీలు. అప్పటికి జర్నలిస్టుగా అతని వయస్సు 18. అతడు వయస్సు 45. 18 ఏళ్ల ప్రాయంలో ఆయన చెప్పిన దాన్ని మించి అంతకు రెట్టింపు వయసులో నేను చెప్పిందేం లేదు, చెప్పగలిగింది లేదు. మరొక్క సినిమా సంగీతం నాకు తెలిసిన 3-4 విషయాల్లో రావు గారికి తెలిసింది 30 విషయాలు. అదొక్కటి. డాక్యుమెంటేషన్ ఆఫ్ హిస్టరీ అంటే చరిత్రకు సంబంధించిన విషయాలు దాఖలా పరచడం తెలుగు సినిమా పరంగా దాదాపు లేదనే చెప్పారు. ఇంగ్లీష్లో ఇంకా అంతా వెతికితే మల్లీశ్వరి గురించి 2 పేజీలు, బిఎన్ రెడ్డి గురించి దొరకని ఒక పుస్తకం, శంకరాభరణం గురించి 1 పేజీ ఇంగ్లీష్లో, ఆంగ్ల భాషలో ఉంటేనే ప్రపంచానికి తెలుస్తుంది, లేకపోతే లేదు. అందుకనే మన చిత్రాల చరిత్ర ఆంగ్లంలో వెలువడటం అంత ముఖ్యం. అతను తెలుగులో ఉందా సమగ్ర తెలుగు సినిమా చరిత్ర? లేదు. తెలుగు సినిమాకు 70 ఏళ్ళు నిండిన ఆ దశ పట్టలేదంటే అది నిజంగా దుర్దశ కాదా? తలవంచుకోవాలి తెలుగు సినిమా. ఎటువంటి ప్రమేయం ఉన్నా సరే నాతో సహా. కొడవటి వ్యాసాలు తెలుగు సినిమా చరిత్ర కావు, కానీ ఆ చరిత్ర వ్రాయటానికి ఉపయోగపడే ముడిసరు సామగ్రి. ఒకసారి మీరు కుడి ఆమూలాగ్రంగా చదివి అర్థం చేసుకోవాలంటే ఈ కళపై మీకు అవగాహన కలుగుతుంది. అవకాశం ఉంటే అది అధికారం. ప్రూఫ్ రీడర్ స్థాయికి దిగజారి నేను పుస్తకాలు విమర్శిస్తానన్నమాట. తమ పుస్తకాలకు ప్రభుత్వ బహుమతులు అందుకున్న రచయితలే. ఈ 2 సంపుటాలు అచ్చు తప్పులున్నాయి. అచ్చు తప్పులేదు, అస్సలు తప్పులు కావు. ఈ పుస్తకం కూర్చిన కృష్ణాబాయి ప్రసాద్ కొండను తవ్వి కొండంత నిధిని పెట్టారు. మన కైవసం చేశారు. కృతజ్ఞతకు గురయ్య. అయితే నేను కొడవటి గంటే గుసలుగా గుర్తుపెట్టుకున్న 2 సినిమాల రివ్యూలు, బాటసారి లేక వివాహ బంధం, విజయవారి సత్యహరిశ్చంద్ర ఇందులో లేవు. అవి యువలో వచ్చినట్లు నేను పొరపడ్డానా, అవి వారికి దొరకలేదా అన్న విషయం పాతకాలపు పాఠకులు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. రేపు నిగల గాత్రం, ధగల అక్షయ పాత్రం మైచర్ల సత్తిబాబు గారి గురించి తెలుసు.